ఇలా ఉండాల్సిన అమ్మాయి ఎలా అయిపోయిందంటే, అదే సామెత ఉంది కదా, అర్ధరాత్రి కోటీశ్వరులు అవుతారని. ఈమె కూడా ఆ స్థాయికి ఒకే రోజు ఒకే వీడియోతో అయితే ఈమె ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసింది. అంత పాపులర్ అయిన ఈమె ఇంకా పాపులర్ అయిద్దో, మళ్ళీ పూసలే అమ్ముకునిద్దో ఇప్పుడైతే డిసైడ్ అయ్యిద్ది. ఎందుకు ఈ మాట అంటున్నాను కూడా వీడియోలో చెప్తాను, తప్పకుండా వాచ్ చేయండి. హాయ్ అండి, ఈమె మొనాలిసా భోస్లే. ఈమె పేరు ఒకప్పుడు లాస్ట్ ఇయర్ మొత్తం మోగిపోయిందండి. ఎందుకంటే అప్పుడు మనకి ఏదైతే కుంభమేళా ఉందో అక్కడైతే ఈమె రాత్రికి రాత్రే ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోయిందండి. మెయిన్ ఈమె కళ్ళుని ఎవరో ఒక వీడియో తీశారు. ఆ వీడియో మార్నింగ్ అయ్యేసరికి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎంత ఫేమస్ అయిపోయిందంటే అంత ఫేమస్ అయిపోయి ఆమె పూసలు అమ్ముకునే స్థితి నుంచి డైమండ్ నెక్లెస్ యాడ్కి చేసేంత స్థాయికి వెళ్ళిపోయి డైమండ్ నెక్లెస్ కూడా ఒక దర్శకుడి ద్వారా ఆమె స్వీకరించిందని, అంటే బహుమతి ఇచ్చారనమాట. ఆమెకి మూవీ అవకాశాలు వచ్చినాయి. అలానే మన తెలుగులో కూడా రీసెంట్గా మన ఏదైతే సురేష్ గారు కూడా ఉన్నారు, శర్మన్ అనే మూవీలో కూడా ఈమె తెలుగులో నటిస్తుంది. సో హిందీ మూవీలో కూడా ఆల్రెడీ నటించింది, ఒకటో రెండో వెబ్ సిరీస్లో నటించింది. వీళ్ళు ఏదైతే వీళ్ళ విలేజ్ కూడా మనకి చూపించింది ఇన్స్టా ద్వారా. ఒక చిన్న పూసలు అమ్ముకునేది ఇల్లు కూడా లేదు, ఏమీ లేని స్థితి నుంచి ఆమెకి ఒక స్టార్డమ్ వచ్చింది. బట్ ఇప్పుడు అదే స్టార్డమ్ వచ్చిన ఆమె నాకెందుకో పప్పులో కాలేసింది అని అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఫస్ట్లో ఎంత ఇదిగా ఉందో ఆ మాట ఇప్పుడు కూడా ఉంటే బాగుండేది. ప్లస్ ఆమె వెనుకున్న వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచిస్తే బాగుండేది. ఇప్పుడిప్పుడే కెరియర్ స్టార్ట్ అవుతూ ఇప్పుడిప్పుడే ఆ అమ్మాయి ఎదుగుతున్నప్పుడు ఇంత పని చేసింది అంటే ఇది రాంగ్ డెసిషన్ అనే చెప్పవచ్చు. నేను ఎందుకు అన్నానంటే అక్కడున్న ఫర్హానా ఖాన్ అతనండి. అతనేమో ముస్లిము, ఈమెమో ఒక హిందూ. మనందరికీ తెలిసిందే, వాళ్ళ మదరు ఫాదర్ని చూస్తేనే మనకు క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళ విలేజ్ కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి. నేను ఎందుకు ఈమె పప్పులో కాలేసిందని చెప్పానంటే ఇందుకే కాలేసిందని చెప్పానండి. ఎందుకంటే ఈమె ఒక ఫేస్బుక్ ద్వారా ఇప్పుడు రియల్గా ప్రేమించుకొని జాబులు దగ్గరుండి ప్రేమించుకున్న వాళ్ళే విడిపోతున్నారు. అలానే అలా ప్రేమించుకున్న వాళ్ళు ఎక్కువ కాలం నిలవట్లేదు. అలానే ఒకరినొకరిని హత్యలు చేసుకునేంత స్థితి కూడా అంటే వీళ్ళు చేసుకుంటారని కదండి, లోకంలో జరిగేది చెప్తున్నాను. ఎందుకంటే ఫర్హానా ఖాన్ అనే అతను ఒక ముస్లిం అతను. కానీ ఈమె నాకు ఎందుకు తేడా కొడుతుందండి. ఇప్పుడు నేను ఇంకా డీటెయిల్గా చెప్పదలుచుకోలేదు, అందరికీ తెలిసిందే ఇది ఎలా ఉండిద్ది అనేసి. కానీ ఆ అమ్మాయి చాలా రాంగ్ డెసిషన్ తీసుకుంది. సపోజ్ ఆ అమ్మాయి రియల్గా లవ్ చేసి అలానే తనకు తగ్గట్లుగా తన క్యాస్ట్ కొంచెం అటు ఇటుగా ఉన్న అతన్ని లవ్ చేసి ప్రేమించుకొని పెళ్ళి చేసుకున్న ఒక అర్థం ఉండేది. కానీ పోయి ఫేస్బుక్ 6 months 7 months లేదా 1 year పరిచయము, అది ముస్లిం అతన్ని పెళ్లి చేసుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకో రాంగ్. ముందు కూడా ఈ అమ్మాయి చాలా నష్టపోయిద్దని నాకైతే అనిపిస్తుంది. అటువైపు ఉన్న వాళ్ళు కాబట్టి, అంటే వాళ్ళు మంచివాళ్ళు కాదు అని అంటే కలవరండి. నాకు తెలిసి వాళ్ళు అసలు చాలా ఇదిగా ఉంటారు. ఇప్పుడు మనకి చాలా చూసాం కదా, మనకి వాళ్ళు దేవాలయాల్ని ధ్వంసం చేయటం కానీ, మన కాశ్మీర్ దగ్గర దాడులు చేయటం కానీ అట్లా ఉన్నారు కదా. మరి ఈ అమ్మాయి ఎందుకు వాళ్ళ ఫాదరు మదరు వద్దు అని ఉంది. చిన్న అమ్మాయి, కెరియర్ చాలా ఉంది, ఎందుకు ఈ రాంగ్ డెసిషన్ తీసుకుంది? నాకు ఎందుకు అంత రాంగ్ ఉంది, ఫ్యూచర్ కూడా రాంగ్ అని అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో తెలుసు.